హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మెయిన్ లీడ్ అయిన మన హీరోయిన్ అనేది చూపిస్తారు. తను ఒక స్టూడెంట్ అయిన రైటర్గా కొన్ని స్టోరీస్ రాస్తూ ఆన్లైన్లో అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అలా తనకి ఎంతో ఇష్టమైన ఒక పర్సన్ గురించి ఆన్లైన్లో ఒక స్టోరీ ద్వారా రాస్తూ తను అనేది సిగ్గుపడిపోతూ ఉంటుంది. అప్పుడే నేను క్లాస్ రూమ్లో ఉన్నానని ప్రొఫెసర్ రావడంతో తను అనేది భయపడిపోతూ ఉంటుంది. అలా అప్పుడే మనకి మెయిన్ లీడ్ అయిన మన హీరో అనేది ఎంట్రీ ఇస్తాడు. తన పేరు వచ్చేసి జింగా ఉంటుంది. అలా హీరో ఏమో చాలా రిచ్ అయిన అలాగే ప్రొఫెసర్గా స్టడీ చెప్పడానికి అనేది క్లాసెస్ చెప్పడానికి వస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ తన మనసులో హీరో గురించి అనుకునే మాటలన్నీ కూడా హీరోకి అనేవి వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే హీరోయిన్ స్టోరీ రాసుకుంటూ ఉంటే ఒక పర్సన్ ఏమో హీరోయిన్ కింద నుంచి ఫొటోస్ తీయాలని చూస్తే అవన్నీ కూడా హీరో చూసి ఆ స్టూడెంట్ అనేది తిడతాడు. అలా స్టూడెంట్ ఏమో ఆ ఫొటోస్ డిలీట్ చేసి హీరోకి ఫోన్ ఇచ్చేసి సారీ చెప్పి హీరోయిన్కి అని చెప్పేసరికి హీరోయిన్ వైపు తిరిగి సారీ చెప్తే హీరోయిన్ ఏమో చాలా కోపంగా తిడుతుంది. అప్పుడే హీరో ఉండి నువ్వు ఏ క్లాస్ అని అడిగేసరికి ఇది నా క్లాస్ కాదని బయటకు వచ్చేసి నాకు స్టోరీ కూడా చూసింటే ఖచ్చితంగా ప్రొఫెసర్ తిట్టేవాడని బయటకు అనేది వచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ అనేది వస్తుంది. వాళ్ళ మదర్ వచ్చి చెప్తుంది, ఇప్పుడు నీ ఏజ్ 21, నువ్వు ఈ పాటికి పెళ్లి చేసుకోవాలి, నేనైతే ఈ పాటికి నువ్వు పుట్టింటివని వాళ్ళ మదర్ చెప్పేసరికి హీరో నుండి చాలా బోరింగ్గా ఉంది, ఇక్కడ నుంచి తప్పించుకోవాలని అంటే వాళ్ళ మదర్ ఏమో నీకు ఈరోజు మీటింగ్ అరేంజ్ చేశాను హోటల్కి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే బాగా తినొచ్చని హోటల్కి వస్తుంది. కానీ సేమ్ అదే ప్లేస్లో కూడా హీరో ఉండడంతో వాళ్ళిద్దరు అనేది డాష్ ఇచ్చుకుంటారు. అప్పుడు హీరో వాళ్ళ పేరెంట్స్ అలాగే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలకు తెలుసు కాబట్టి పెళ్లి చేసేద్దామని అంటారు. హీరో ఏమో ఈ అమ్మాయి నేను చిన్నప్పుడు లవ్ చేసిన అమ్మాయి, తను ఇప్పుడు నా స్టూడెంట్ అని అందరికి తెలిస్తే ఎలా అని అనుకుంటే హీరోయిన్ కూడా సేమ్ అదే విధంగా అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అలానే హీరోయిన్ నుండి చెప్తుంది, నేను నీ స్టూడెంట్ని అలాగే వైఫ్ అని ఎవరికి చెప్పొద్దండి కాలేజ్ దగ్గరలో అని చెప్పేసరికి హీరో కూడా నేను తనకంటే 7 years పెద్ద కాబట్టి తను అనుకున్నది చేద్దామని సరే అని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని అనేది ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే కాలేజ్కి వచ్చేసరికి హీరో ఏమో తన చేతి రింగ్కి పెళ్ళైనట్టు ఒక వెడ్డింగ్ రింగ్ అనేది వేసుకుంటాడు. అక్కడున్న స్టూడెంట్స్ అమ్మాయిలందరూ కూడా ప్రొఫెసర్కి పెళ్ళైపోయిందేమో అని అందరూ అంటుంటే ఒక అమ్మాయి ఉండి నేను అడుగుతాను ప్రొఫెసర్కి పెళ్ళయిందో లేదో కనుక్కుంటానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. ఎందుకంటే హీరో ఎక్కడ నిజం చెప్తాడో అని ఒక అమ్మాయి డైరెక్ట్గా ప్రొఫెసర్ దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. అలా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి తనుండి అడుగుతుంది, ప్రొఫెసర్ మీకు మీ వీచాట్ ఇస్తారా, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అడగొచ్చు అని చెప్పేసరికి లేదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చి అడగొచ్చు అని చెప్పి అలాగే క్లాస్ రూమ్లోనే క్లియర్ చేసేస్తానని చెప్తాడు హీరో. తర్వాత హీరో క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తే హీరోయిన్ ఏమో తన రైటింగ్ చేస్తే అలాగే తన ఇమాజినేషన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. కానీ అవన్నీ కూడా హీరోకి వినిపించడంతో హీరో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అనిపించదు. అలా హీరో కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే హీరోకి అనేది చెమటలు పడుతూ ఉంటాయి. అలా తను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా కానీ చేసుకోకపోవడంతో హీరోయిన్ అనేది తిట్టి పంపించేస్తే ఒక అమ్మాయికి అనేది పనిష్మెంట్ ఇస్తాడు హీరో. తర్వాత హీరో ఎలాగైనా కానీ రీసెర్చ్ చేయాలని తన మొత్తం కూడా కనుక్కుంటూ ఉంటాడు. కానీ అదొక పవర్ అని హీరోకి అర్థమై సరే అయితే ఏదైతే అది అవుతుందని తను కూడా గివప్ ఇవ్వాలని ఇచ్చేశాడు. తర్వాత అప్పుడే హీరోయిన్ ఇంకా రాలేదు, చాలా లేట్ అయిందని చూస్తే అప్పుడు డోర్ బెల్ మోగడంతో హీరోయిన్ నుండి బయటకు వచ్చేస్తుంది. అలా హీరో అంటాడు మనం కలిసి డిన్నర్ చేద్దామని చెప్పేసరికి లేదు ప్రొఫెసర్ నేను ఆల్రెడీ తినేసి వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో లోపల నాకు చాలా ఆకలిస్తుంది ఇప్పుడు నేను ఎలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఆర్డర్ పెట్టుకున్న మిల్క్ రావడంతో హీరోయిన్ తాగబోతూ ఉంటే హీరో రావడంతో హీరోకి అనేది ఇచ్చేస్తుంది. హీరో కూడా దాన్ని చాలా బాగుందని తాగేస్తాడు. అలా ఒకటి ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడంతో దాన్ని బయటే దాచిపెట్టేసి హీరో ప్రిపేర్ చేసిన ఫుడ్ చూసి ఇది చాలా బాగుందని తింటుంటుంది. హీరో షవర్ చేసుకోవడానికి తన రూమ్లోకి అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ చీకటి అయింది కదా అని క్యాండిల్ వెలిగించుకొని బయటకు అనేది వస్తూ ఉంటుంది. అదే టైంలోనే హీరో కూడా తన షవర్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరు అనేది చూసుకోరు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది ఈ క్యాండిల్ ద్వారా చాలా మంచి స్మెల్ వస్తుంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోకి అనేది డాష్ ఇచ్చేస్తుంది. అలా హీరోయిన్ కింద పడిపోయి మళ్ళీ లేచి హీరో బాడీ టచ్ చేస్తూ ఉంటే హీరోకి నీకు టచ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా అని అడిగేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తుంది. తర్వాత హీరోయిన్ కొంచెం ఇబ్బంది పడి తన ఇంట్లోకి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో ఉండి తన రూమ్లో ఉండి ఇప్పుడు ఎందుకు హీరోయిన్ ఏం మాట్లాడుకోవట్లేదు, తన మాటలు ఎందుకు నాకు వినిపిస్తలేమని అనుకుంటూ ఉంటే హీరోయిన్ తన బెడ్ ప్రిపేర్ చేసుకుని అలాగే నేను ఎందుకు ఇంతగా
అలవాటు అయిపోతున్నాను, ఖచ్చితంగా నేను డైవర్ట్ అవ్వాలని చెప్తుంది. నెక్స్ట్ హీరోయిన్ లేచిన వెంటనే హీరోయిన్ ఏమో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే హీరోని నువ్వు ఫస్ట్ చదువుకో, తర్వాత తినొచ్చు, నేను ప్రిపేర్ చేశాను నీకు ఫుడ్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా సరే అని అంటుంది. అలా తర్వాత వాళ్ళిద్దరు కూడా డిన్నర్ చేసి మళ్ళీ అనేది పడుకొని పోతారు. అలా హీరోయిన్ ఏమో ఈ బుక్ చదువుతూ ఉంటే తనకి అనేది ఇంట్రెస్ట్గా అనిపించదు. నెక్స్ట్ డే హీరో ఏమో తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కానీ ఆఫీస్లో తన ల్యాప్టాప్ అనేది క్లోజ్ చేయకుండా అలానే పెడతాడు. అప్పుడే తన అసిస్టెంట్ హీరో ల్యాప్టాప్లో చూస్తే అన్నీ కూడా కొన్ని విధానికి సంబంధించినట్టు ఉండటంతో వాళ్ళ బాస్ ఏమో కొంచెం తేడా అనుకుని ఎలాగైనా కానీ మా బాస్కి క్యూర్ చేయాలన్న అసిస్టెంట్ అప్పటి నుంచి హీరో వెంటనే తిరుగుతూ ఉంటాడు. మెడిసిన్స్ రాసి అలాగే ఒక నోట్ రాసి కూడా హీరో బెంచ్ పైన అనేది పెట్టిపోయి ఉంటాడు. అలా ఇది ఎవరు చేశారని అడుగుదామని తన అసిస్టెంట్ని అడగడానికి వెళ్తే తన నుండి రెస్పాండ్ అవ్వడు. తర్వాత మరోవైపు ఏమో హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటుంది. అలా ఈసారి నీకు మ్యూజిక్ ఎలాంటి ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది, నువ్వు అసలు టెన్షన్ పడొద్దని తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే అవన్నీ కూడా కొంచెం దూరం నుంచి హీరో అనేది వింటాడు. అలా హీరో విని ఎలాగైనా తనకి హెల్ప్ చేయాలని తన అసిస్టెంట్కి అనేది ఫోన్ చేసి ఈ మ్యాటర్ని అలాగే ఖచ్చితంగా కనుక్కోమని, అలాగే తన కోసం ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ని కూడా పంపించమని అసిస్టెంట్ అనేది చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ లోపలికి వెళ్ళేసరికి ఇంకా అప్పుడు హీరో రాకపోవడంతో తనకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ని అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి అదంతా చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండేసరికి హీరోయిన్ ఎంత బాగా మ్యూజిక్ చేస్తుందని మాట్లాడుతూ ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ తన బెస్ట్ ఫ్రెండ్ నీకు ఖచ్చితంగా ఒక టీచర్ దొరికారు, అలాగే నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పారని చెప్పేసరికి హీరో కూడా అవన్నీ కూడా వింటాడు. అలా విని తను వరి అవుతుంది కాబట్టి తొందరగా టీచర్ని అరేంజ్ చేయాలని చెప్పి అలాగే హీరోయిన్ కూడా వాళ్ళిద్దరు అనేది మ్యూజిక్ అనేది చేస్తూ ఉంటారు. అలా హీరోయిన్ కూడా హీరోయిన్ చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక ప్రొఫెసర్ అలాగే బిజినెస్ మ్యాన్ అయినా కానీ ఎంత బాగా చేస్తున్నాడని. తర్వాత హీరో ఉండి హీరోయిన్ తోటి నువ్వు ఇక్కడే ఉండు నాకు పని ఉందని చెప్తే హీరోయిన్ ఏమో మళ్ళీ తన రైటింగ్ స్కిల్కి లేక అనేది ఇమాజినేషన్ లేక అనేది వెళ్ళిపోతుంది. అలా పాతకాలంలో హీరో పని చేస్తూ ఉంటే హీరోకి వాటర్ ఇచ్చే నైట్ని స్పెండ్ చేసే విధంగా తన మనసులో అనేది హీరోయిన్ అనుకుంటూ రైటింగ్ అనేది రాస్తూ ఉంటుంది. కానీ తన మనసులో మాటలన్నీ హీరోకి వినిపించడంతో చాలా ఇబ్బందిగా నైట్ అనేది నిద్రపోకుండా ఉంటాడు. నెక్స్ట్ డే అదే కాలేజ్ దగ్గరకు వెళ్ళి అలాగే మ్యూజిక్ గురించి మాట్లాడుతూ టీచర్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఒక అమ్మాయి అనేది వస్తుంది. అలా తన దగ్గరకు వెళ్ళి నాకు అపాయింట్మెంట్ చేసిన టీచర్ని ఎందుకు హీరోయిన్ దగ్గరకు పంపించేస్తున్నారని గట్టిగా అరుస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి ప్రిన్సిపల్ వచ్చి అమ్మాయిని అనేది బయటికి తీసుకెళ్ళి తనకు నచ్చ చెప్పి హీరోకి మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి అలాగే మీరు మాకు ఇంత డొనేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి పంపిస్తాడు. అలా హీరో కూడా నాకు పని ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ప్రిన్సిపల్ ఒక ఇంటర్నేషనల్ టీచర్కి ఫోన్ చేసి హీరోయిన్కి ఒక కోర్స్ ఇవ్వమని చెప్తారు. అలా ఆ టీచర్ కూడా సరే నన్ను అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ అమ్మాయి అనేది ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత మరోవైపు హీరోయిన్ మ్యూజిక్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి టీచర్ అనేది వస్తుంది. ఆ టీచర్ని చూసి హీరోయిన్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా హీరోయిన్ చాలా సంతోషపడుతూ ఉంటే హీరో కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళ టీచర్ చెప్పే విధంగా చేస్తూ హీరోయిన్ అనేది చాలా బాగా అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అలా తన సంతోషంలో హీరో దగ్గరికి వెళ్ళి హీరోని హస్బెండ్ ఈరోజు నేను చాలా బాగా నేర్చుకున్నాను, ఎంతో నాకు ఇష్టమైన టీచర్ అని చెప్పి హ్యాపీగా పైకి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ హీరో ఉండి క్లాస్ చెప్తూ ఉంటే హీరోయిన్ ఉండి మళ్ళీ తన రైటింగ్ అనేది రాస్తూ ఉంటుంది. అలా స్టోరీ రాస్తూ ఉండేసరికి హీరోయిన్ ఆ స్టోరీలో అనేది నిమగ్నం అయిపోతూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ మాట్లాడుకునే మాటలతోటి హీరోకి డిస్టర్బ్ అవుతూ ఉంటే వెంటనే హీరోయిన్ లేపి ఒక క్వశ్చన్ అనేది వేస్తాడు. ఆ క్వశ్చన్ ఏమో హీరోయిన్కి తెలియకుండా ఉంటే పక్కనుండి ఒక అబ్బాయి చెప్తాడు. కానీ వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం చూసిన హీరోకి చాలా కోపం అలాగే జెలసీ వచ్చేస్తుంది. అలా కోపంగా మీరు సైలెంట్గా ఉండని చెప్పినా కానీ వాళ్ళు అనేది వినరు. తర్వాత హీరో ఇంటికి వెళ్ళేసరికి ఇంకా హీరోయిన్ అనేది వచ్చిండదు. అలా చాలాసేపు అయినా కానీ రాకపోవడంతో ఏం జరిగిందో ఏమని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ అనేది చేస్తాడు. అలా ఫోన్ చేసేసరికి ఇక్కడ హీరో నుండి నేను మా క్లాస్మేట్స్తో ఉన్నాను డార్మెటరీలో అని చెప్పేసరికి హీరో ఉండి నేను వస్తున్నాను నేను పికప్ చేసుకోవడానికి అని చెప్తారు. మరోవైపు ఏమో మిగతా వాళ్ళందరూ హీరో గురించి మాట్లాడుతూ ఉంటారు. హీరో చేతికి రింగ్ ఎవరు పెట్టారు, ఖచ్చితంగా కూడా తన రిలేటివ్స్ ఎవరో పెట్టింటారు, అంతకు మించి కూడా హీరోకి అసలు మ్యారేజ్ అవ్వలేదని మిగతా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో ఇబ్బందిగా వింటూ ఉంటుంది. అలా హీరో ఏమో వాళ్ళ డార్మెటరీ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు కూడా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ ఏం లాభం తనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని తన చేతికున్న రింగ్ అనేది చూస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వెంటనే వేరే సైడ్కి హీరో దగ్గరకు అనేది వచ్చేస్తుంది. అలా వచ్చి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని హీరోని అడిగేసరికి హీరో ఉండి నిన్ను మా అమ్మ పిలుచుకురమ్మనింది అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఉండి తన డ్రెస్ అనేది
చూసుకొని తన మనసులో అనేది మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ డ్రెస్ దగ్గర కానీ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే తనని ఏమనుకుంటుందా అని. కానీ హీరో తన మనసులో మాటలు విని వెంటనే హీరోయిన్ అనేది ఒక బొటిక్ అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ బొటిక్‌లో ఏమో హీరోయిన్‌కి ఒక డ్రెస్ బ్లాక్‌ది చాలా బాగా నచ్చడంతోటి హీరో కూడా సరే అదొకసారి ట్రై చేసి రమ్మని చెప్పి పంపించేస్తాడు. అలా హీరోయిన్ ఏమో ఆ డ్రెస్ వేసుకొని బయటకనేది వచ్చేస్తుంది. అలా హీరో ఏమో బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రావడంతోటి తన డ్రెస్‌ని అలాగే తనని చూసి ఒక క్షణం షాక్ అయిపోతాడు. అలా తన డ్రెస్‌లో చాలా బాగుంది. అలాగే చాలా బాగా సూట్ అయింది తనకి ఈ డ్రెస్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా కార్‌లో వచ్చి కూర్చుంటే హీరో చేయికి దెబ్బ తగలడం చూసి ఇది నా ద్వారానే కదా నీకు తగిలింది. నేను వెంటనే మెడిసిన్ తీసుకొని వస్తానని చెప్తుంది హీరోయిన్. అప్పుడు హీరో ఉండి వద్దని చెప్పినా కానీ వినకుండా హీరోయిన్ ఉండి మెడిసిన్ అనేది తీసుకొని వస్తుంది. అలా వెంటనే తనకి అప్లై చేసి తన చేయి తీసుకుంటూ ఉంటే అప్పుడే హీరో వెంటనే తన చేయి పట్టుకొని మన ఇద్దరం కూడా కపుల్స్ కదా, నువ్వెందుకు స్ట్రేంజర్స్ లా బిహేవ్ చేస్తావు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నార్మల్ అయిపోతుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి అక్కడ హీరో వాళ్ళ బ్రదర్ అనేది పరిచయం చేపిస్తారు. కానీ వాళ్ళ బ్రదర్ ఏమో చాలా హార్ష్ గా తను అంత చిన్నగా ఉంది, తను నాకు వదిన ఎందుకు అవుతుంది, నేను తనని వదినని పిలిచనని చెప్పేసరికి హీరోయిన్ కూడా కొంచెం బాధపడుతూ ఉంటే హీరో ఉండి స్ట్రైట్ గా రిప్లై ఇచ్చేస్తాడు. అలా హీరో వాళ్ళ బ్రదర్ అనేది సైలెంట్ అయిపోతాడు. తనకేమో కొంచెం కోపం ఎక్కువ వచ్చి తను అనేది బయటకు వెళ్ళాలని చూస్తాడు. కానీ హీరో కొంచెం కోపంగా చూసేసరికి తను అనేది కంట్రోల్ అయిపోతారు. కానీ వెంటనే హీరో వాళ్ళ పేరెంట్స్ ఏమో మీకు ఫుడ్ బాగా నచ్చింది అని చెప్పేసరికి బాగుందని చెప్తుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ ని డ్రాప్ చేయడానికి హీరో అనేది మళ్ళీ వచ్చేస్తాడు. అలా హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది, తను మ్యూజిక్ సంబంధించినటివి కొన్ని ఎడిటింగ్ చేయాలి, అలాంటి వస్తువులు తీసుకోవాలి, ఇప్పుడు ఎలా దొరుకుతాయని ఒక షాప్ దగ్గర అనేది ఆపేస్తుంది. కానీ మిగతా ఫ్రెండ్స్ ఏమో ఆ కార్ని చూసి అందులో హీరోయిన్ రావడంతో వాళ్ళు అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలా ఎలాగైనా కానీ నెక్స్ట్ రిపోర్ట్ రావాలని వాళ్ళందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు. నెక్స్ట్ డే హీరోయిన్ గురించి చాలా అనేది వైరల్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ కాలేజ్లోనే. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తను వెళ్ళిపోతూ ఉంటే కానీ మిగతా ఫ్రెండ్స్ ఏమో అందరు కూడా ఇప్పుడు హీరోయిన్ మ్యూజిక్ చాలా బాగుంది మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత హీరో క్లాస్ చెప్పడానికి రూమ్కి వెళ్ళేసరికి అక్కడికి ఆల్రెడీ చాలా మంది అమ్మాయిలు అనేది వచ్చింటారు. అలాగే హీరోయిన్ అలాగే మిగతా వాళ్ళు కూడా హీరోయిన్ గురించి అలాగే తన కార్ గురించి సంబంధించినట్టు రావడంతో హీరో ఉండి వీళ్ళకి ఇలాంటి గాసిప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని తన మనసులో అనుకొని క్లాస్ని సైలెంట్గా ఉండి అలాగే ఇప్పుడు మీకు సీట్స్ కూడా ఎలా ఉండాలో ప్రొవైడ్ చేస్తారని చెప్పేసరికి అందరూ కూడా సరే అని సైలెంట్ అయిపోతారు. కానీ హీరోయిన్ అలాగే తన ఫ్రెండ్తో కలిసి బాయ్ అబ్బాయితో మాట్లాడుతూ ఉండేసరికి హీరోకి అనేది చాలా జెల్సీ వచ్చేస్తుంది. అలా వెంటనే హీరోయిన్ పిలిచి తన ఫ్రెండ్ డ్రెస్ పైన అనేది కూర్చోపెడతాడు. అలా కూర్చున్న వెంటనే హీరోయిన్ ఉండి హీరో ఇంటి దగ్గరనే చాలా నైస్గా ఉంటాడు, కాలేజ్కి వస్తే చాలా రోడ్ బాయ్ అని హీరోయిన్ తిట్టుకుంటూ అలానే పడుకుండిపోతుంది. తర్వాత హీరో క్లాస్ కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ చూసే తను పడుకోని ఉండడం చూసి నా క్లాస్ మరి అంత బోర్గా ఉందో తను పడుకోవడానికని తన మనసులో అనుకుంటాడు. తర్వాత డైరెక్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్దామని కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడగమని చెప్పేసరికి మిగతా వాళ్ళ అమ్మాయిలన్నీ అందరూ వచ్చేస్తారు. ఆ అమ్మాయిలను చూసి హీరోయిన్ నన్ను తప్పుగా అనుకుంటుందేమో, వీళ్ళకి చాలా దూరంగా ఉండాలని దూరం అనేది వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ బుల్లి చేసి వాళ్ళ కాలేజ్ గ్రూప్లో నా చాలా వైరల్ అయిపోయి ఉంటాయి. అప్పుడే వాళ్ళ క్లాస్లో మో అనే అమ్మాయి వచ్చి మీ ఫ్రెండ్ ఎప్పుడు ఇలానే కదా, చూసేకి బయట చాలా కైండ్గా కనిపిస్తుంది కానీ తన రిచ్ పర్సన్స్ని పట్టుకునే అమ్మాయి అని మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు ఏమో హీరోయిన్ మళ్ళీ తన స్టోరీని అనేది రాసుకుంటూ మళ్ళీ ఇమాజినేషన్ లెక్క అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో తోటి డ్రింక్ తాగుతూ అలాగే సెడ్యూస్ చేస్తూ ఇలా మాట్లాడే మాటలన్నీ రాసుకుంటూ ఉంటుంది. అవన్నీ కూడా మిగతా ఫ్రెండ్స్ అందరూ చదివి నీ స్టోరీ చాలా బాగుంది, వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అలాగే ఇప్పుడు వైరల్ అవుతున్నట్టు కూడా డిలీట్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత హీరో ఏమో హీరోయిన్ వెతుక్కుంటూ వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గరికి వస్తే వాళ్ళ క్లాస్మేట్స్ కూడా మేము కూడా హీరోయిన్నే వెతుకుతూ కానీ తను మనకి దొరకట్లేదు, అలాగే ఫోన్ చేస్తున్నా కానీ తను లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తారు. మరోవైపు మా మో అనే అమ్మాయి హీరోయిన్ బార్క్ అనేది తీసుకొని వెళ్ళిపోయి ఉంటుంది. అలా నీ బాధ తగ్గేదాకా నువ్వు డ్రింక్ చేయి, అప్పుడే కదా నువ్వు చాలా ఫ్రీగా ఉంటావని చెప్పి అలాగే ఇక్కడ చాలా ఫన్గా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నాను, అలాగే ఇప్పుడు నా ఫోన్లో కూడా ఛార్జింగ్ కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని లేచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మో అనే అమ్మాయి ఏమో తను ఆపి ఈ డ్రింక్ తాగు చాలా బాగుంటుందని ఒక డ్రింక్ అనేది ఇస్తుంది. కానీ అందులో నా డ్రగ్ అనేది కలిపింటుంది అమ్మాయి. అలా డ్రగ్ కలిపేసరికి హీరోయిన్ మొత్తం తాగి తనకి ఎలానో కళ్ళు తిరుగుతూ ఉండే విధంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి తను ఆపిచ్చి నువ్వు కొద్దిసేపు ఇక్కడే ఉండి కొన్ని ఫొటోస్ తీస్తాం అప్పుడు చాలా బాగుంటాయి అని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్కి అనేది అర్థమైపోతుంది వాళ్ళు నన్ను మళ్ళీ బుల్లి చేస్తున్నారని. అలా హీరోయిన్ని బలవంతంగా ఒక ముసలి అబ్బాయి దగ్గరికి తీసుకొని వచ్చేసరికి అతనేమో మిస్బిహేవ్ చేస్తూ ఉంటే హీరోయిన్ ఉండి తన్ని కొడుతూ ఉంటుంది. మరోవైపు ఇంకో క్లాస్ స్టూడెంట్ అవన్నీ వీడియో తీస్తూ ఉండేసరికి
హీరోయిన్కి అనేది కోపం వస్తూ ఉంటుంది. అతని పేరు వచ్చేసి లింగ్ అయి ఉంటుంది. అలా అప్పుడే అక్కడికి హీరో వచ్చి ఇంకొకసారి కూడా ఈ అమ్మాయి ఇలాంటి ఫొటోస్ ముసలతనేమో ఇది మిస్టర్ జింగ్ నేనేం చేయలేదు, తనే నా పైకి వచ్చింది, అలాగే ఈ అబ్బాయిలు వీళ్ళంతా చేశారని చెప్పేసరికి మరోవైపు ఏమో మో అనే అమ్మాయి ఏమో చాలా కోపంగా దీనంతటికి కానీ హీరో సపోర్ట్ చేస్తున్నాడా, అలాంటి అమ్మాయిని తనలో ఏముందని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ కార్ దగ్గరకు తీసుకుని వస్తూ ఉంటే హీరోయిన్ ఏమో తాగిన మత్తులోన హీరోని అనేది సెడ్యూల్ చేస్తూ ఉండేసరికి హీరో ఉండి నేను ఎవరు నన్ను గుర్తుందని నీకు అనేసరికి హీరోయిన్ తన స్టోరీలో రాసుకున్న నేమ్ అనేది చెప్తుంది. ఆ నేమ్ విన్న హీరో వెంటనే చాలా కోపం అనేది వస్తుంటుంది. అలా కానీ హీరోయిన్ సెడ్యూల్ చేసేదానికి తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెంటనే కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే మళ్ళీ తన పేరు తప్పుగా చెప్పిందని, అలాగే ఇది మంచి టైం కాదని తన్ని మళ్ళీ బలవంతంగా సీట్లో అనేది కూర్చోబెట్టాలని చూస్తాడు. కానీ హీరోయిన్ వినకుండా అలానే గట్టిగా పట్టుకోవడంతో మళ్ళీ కంటిన్యూ చేసేసరికి హీరోయిన్ నుండి కొంచెం దూరంగా దబ్బుతుంది. అలా దబ్బిన వెంటనే ఇద్దరు దూరం జరిగిపోతారు. ఇంటికి తీసుకొచ్చేసరికి హీరో ఉండి హీరోయిన్ ఫోన్లో చూస్తే ఒక స్టోరీ పేరు అనేది ఉంటుంది. అలా అప్పుడే తనకు అనేది గుర్తొస్తుంది. అలా హీరోయిన్ తన మనసులో ఏమనుకుంటుందా అంటే ఇప్పుడు నేను చాలా రూడ్గా తన స్టోరీలో ఉన్నానని తనకి తాను అనుకుంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్కి అనేది మెలకువ వచ్చి నిద్రమబ్బులో తన పెదాలను అనేది టచ్ చేస్తుంది. అప్పుడే తను ఎక్కడుందో చూసుకొని అలాగే తన డ్రెస్ని కూడా చూసుకుంటుంది. అలా డ్రెస్ని చూసుకొని ఇక్కడెందుకున్నాను, ఏం చేశానని నైట్ జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా గుర్తు తెచ్చుకునేసరికి హీరో తన డ్రెస్ని చేంజ్ చేయడం కానీ సగం సగం అనేది గుర్తొస్తుంది. అలా అవన్నీ గుర్తొచ్చేసరికి హీరోయిన్ అనేది అడుగుతుంది. అప్పుడు హీరో ఉండి తను మళ్ళీ ఇంకొక గతాన్ని అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అలా హీరోయిన్ తాగినప్పుడు తన డ్రెస్ చేంజ్ చేయడానికి తను పడిన ఇబ్బందులు అవన్నీ గుర్తు తెచ్చుకునేసరికి వెంటనే హీరో అదేం లేదు నేను సర్వెంట్తో చేపించానని చెప్తాడు. తర్వాత హీరో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ హీరోయిన్ ఫొటోస్ పెట్టిన ఐడి చెక్ చేయి, ఎంత వీలైతే అంత అని తొందరని చెప్పేసరికి తన ఫ్రెండ్ కూడా నేను చెక్ చేస్తానని చెప్తాడు. తర్వాత హీరో ఆఫీస్కి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరో పొద్దునే లేచి తన ఫోన్ చూస్తూ ఉండేసరికి తన ఫొటోస్ వైరల్ అవ్వడం అలాగే వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేయడంతో తన అనేది భయపడుతుంది. అలా వెంటనే ఫోన్ చేసేసరికి వాళ్ళ మదర్ కూడా నువ్వేం చేసావో నీకు గుర్తుంది కదా, ఒకసారి చూడు నువ్వే మొత్తం కనిపించేస్తున్నావు అని తిట్టేసరికి హీరో నుండి భయపడిపోతుంది. అలా వెంటనే ఇప్పుడు నాకు హీరో నుంచి కూడా ఎలాంటి మెసేజ్ లేదు, వెంటనే అలాగే మొత్తం వైరల్ అయిపోతుంది కాబట్టి మా రిలేషన్షిప్ కూడా మిగతా వాళ్ళందరికీ తెలిస్తే మా ఫ్రెండ్స్ నన్ను ఎలా చూస్తారని హీరోయిన్ అనేది ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ ఎలాంటి మెసేజ్ చేయకపోవడంతో తను ఎందుకు నాతో మాట్లాడాలనుకోవట్లేదని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అలా వచ్చి నువ్వెందుకు నాకు ఏ మెసేజ్ చేయలేదని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఫస్ట్ అర్థం చేసుకోలేక మీరు నా మీద కోపడద్దని అలాగే మన రిలేషన్ కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పేసరికి హీరో ఉండి ఎందుకు అని అడుగుతున్నా కానీ హీరోయిన్ అనేది ఏం చెప్పదు. అలా వెంటనే హీరో అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా మళ్ళీ తన ఇంటికి వచ్చేసి పైకి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ డే హీరోయిన్ మళ్ళీ కాలేజ్కి అనేది వెళ్ళిపోతుంది. అలా వెంటనే హీరోయిన్ ఫ్రెండ్కి ఒక ఫోన్ అనేది వస్తుంది. అలా ఇదంతా కూడా హీరోయిన్ పోస్ట్ చేసినది కూడా లింగ్ అని తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో చాలా కోపంగా లింగ్ అనేది తిడుతుంటారు. ఇదంతా కూడా లింగ్ అని నాకు కూడా తెలిసి తను ఖచ్చితంగా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని డైరెక్ట్గా బాయ్స్ డార్మెటరీ దగ్గరికి అనేది వెళ్ళిపోతారు. అలా అక్కడ అంతమంది అమ్మాయిలు ఉండడం చూసి బాయ్స్ ఏమో కొంచెం ఎగతాళి చేస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి లిన్ అనేది బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చేసరికి హీరోయిన్ నుండి చాలా కోపంగా తిడుతూ ఉండేసరికి అప్పుడు లిన్ నుండి నేనేం చేశానంటే నువ్వే కదా నా ఫొటోస్ ఇలా పబ్లిక్ చేసి అందరికీ కూడా వేరే విధంగా అలాగే చెడు బుద్ధి వచ్చే విధంగా పోస్ట్ చేసిందని చెప్పేసరికి లిన్ అనేది ఫస్ట్ విన్నాడు. అలా హీరోయిన్ కొట్టేసరికి అప్పుడు అక్కడికి పోలీసులు అనేది వస్తారు. లిన్ ఏమో ఇదంతా కూడా హీరోయినే చేసిందని చెప్పేసరికి పోలీసులు ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వే చేసావనని లిన్ అనేది పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ తీసుకొని వచ్చి నీకేం కాలేదు కదా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నేను బాగానే ఉన్నానని చెప్తాడు. అలా వాళ్ళిద్దరు కలిసి కూడా కార్ దగ్గరకు వెళ్ళిపోయేసరికి మోయేమో అదంతా చూసి కూడా అయితే మీరు కలిసే ఉంటున్నారా, టీచర్ అలాగే స్టూడెంట్ ఎలా కలిసి ఉంటారు నేను చూస్తానని కొన్ని ఫొటోస్ అనేది తీసుకుంటుంది. అలా ఫొటోస్ తీసుకొని రేపు మీదే హాట్ టాపిక్ అవుతుంది చూస్తూ ఉండండి మిమ్మల్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తారని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ కార్లో కూర్చొని నువ్వు నాకు చెప్పొచ్చు కదా నేను నిన్ను ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తానని నీకు ప్రామిస్ చేశాను, ఎందుకు ఇలా నువ్వు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటావని తిడుతూ ఉంటాడు.
తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి తను మళ్ళీ రైటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలా తన స్టోరీ రాసుకుంటూ ఉండేసరికి హీరో కూడా తన స్టోరీని పక్కన పెట్టి బుక్ చదువు, ఈ బుక్ చదివితే నీకు కొంచెం నాలెడ్జ్ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకు స్టోరీ రాసుకునేది ఉందని చెప్పేసరికి అది అవసరం లేదు, ఇది చదవని ఒక బుక్ను అనేది ఇచ్చేస్తాడు. అలా హీరోయిన్ కూడా ఆ బుక్ను అనేది తీసుకొని ఇప్పుడు ఎలా చదవాలో అర్థం కాక అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మాయి మళ్ళీ పిలిచి నువ్వు ఒక అమ్మాయిలాగా ఉండు, అంతేకాని నీకు మ్యూజిక్ స్టడీ గురించి ఎలాంటి సంబంధం లేదు, అలాగే నువ్వు చాలా రూడ్గా ఉండొద్దు హీరో దగ్గర అని చెప్పేసరికి హీరోయిన్ అనేది కోపం వస్తుంది. ఆ కోపంతో హీరోయిన్ బార్కి అనేది వెళ్ళిపోతుంది. అక్కడ బార్లో కూడా ఇంకొక అమ్మాయి అనేది ఉంటుంది. ఆ అమ్మాయి కూడా హీరో గురించి మాట్లాడుతూ ఉండేసరికి మనకు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే హీరో చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉంటుంది ఆ అమ్మాయి. అలా అప్పుడే అక్కడికి హీరోయిన్ రావడంతో నువ్వు నా అంతలా తాగలేవు, నేను హీరో చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పేసరికి హీరోయిన్కి ఆ కోపంతో అలా ఎలాగైనా కానీ అమ్మాయి దగ్గర గెలవాలని మొత్తం అనేది డ్రింక్ తాగాలని చూస్తూ ఉంటుంది. అలా హీరో గురించి ఇంకా మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలని, సరే అయితే నేను వైన్ తాగుతాను కానీ హీరో గురించి నీకేం తెలుసో మొత్తం చెప్పనేసరికి ఆ అమ్మాయి చెప్పే మాటలు విని హీరోయిన్కి అనేది పడిపోతుంది. అలా అంటే నీకు ముందే తెలుసు అని చెప్పేసరికి అవును నాకు హీరో అంటే ముందే తెలుసు, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి తన నుండి ఫుల్ తాగి కింద పడిపోతుంది హీరోయిన్. అప్పుడు అక్కడికి హీరో వచ్చి తను తీసుకొని వెళ్ళిపోవడం చూసి ఆ అమ్మాయి ఏమో అయితే నువ్వు ఇంకా అమ్మాయిని లవ్ చేస్తూనే ఉన్నావు అని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి అక్కడ హీరోని చూసి నువ్వు ఇంత చీట్ చేస్తావని తిడుతూ ఉండేసరికి హీరోని నేను ఏం చీట్ చేయలేదని చెప్తాడు. అలా మళ్ళీ నేను ఎవరో గుర్తుపట్టావని చెప్పేసరికి అవునని ప్రొఫెసర్ అని చెప్పేసరికి హీరో ఉండి తనని కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ హీరోయిన్ ఫోన్కి అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ మాట్లాడిన వెంటనే తర్వాత హీరో ఉండి నేను నిజం చెప్తున్నాను, నేను ఎవరిని లవ్ చేయట్లేదు, నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలానే నేను నిన్ను ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తాను, నేను నీతోటే ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే నైట్ హీరోయిన్ కొన్ని వర్క్ ఉండేసరికి ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే హీరోకి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోవాలని చూస్తే అబ్బాయి ఉండి అంకుల్ మీరేంటని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అంటే తను నీకు తెలుసా తన నీ అంకుల్ అనే అబ్బాయిని అడిగితే అవును తన నా అంకుల్ అని చెప్తాడు. కానీ హీరో అవేం పట్టించుకోకుండా తను అనేది కార్లో తీసుకొచ్చి నువ్వు ఇంకొకసారి ఏ అబ్బాయితోటైనా మాట్లాడినా నేను నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ నుండి జల్సీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదని చెప్పి తనతో పాటు నన్ను లవ్ చేయట్లేదని నాకు తెలుసు, కేవలం నువ్వు ఆ రోజు అలా అబద్ధం చెప్పావు, నీ క్యాబినెట్లో చూసాను ఒక రింగ్, అది నాకు సరిపోవట్లేదు, నువ్వు లవ్ చేసిన అమ్మాయి కోసం ఆ రింగ్ పెట్టుకున్నావు అని చెప్పేసరికి హీరో ఉండి షాక్ అవుతాడు. ఎందుకంటే అది హీరోయిన్ కోసమే తీసి పెట్టుకుంటాడు. కానీ తనకి ఇవ్వకపోవడంతో అవన్నీ కూడా ఆల్రెడీ హీరోయిన్ చూసిందని తనకి ఏం చెప్పాలో అర్థం కాక హీరోయిన్ కూడా చాలా కోపంగా అలానే ఉంటుంది. అలా అక్కడ నుంచి హీరోయిన్ కార్లో నుంచి అనేది వెళ్ళిపోతుంది, హీరో చెప్పేది కూడా వినుకోకుండా. అలా నెక్స్ట్ డే కాలేజ్ దగ్గరకు వచ్చేస్తే మిగతాది మొత్తం కూడా హీరోయిన్ అలాగే హీరో కలిసి తిరిగిన ఫొటోస్ అన్ని కూడా వాళ్ళ గ్రూప్లో వైరల్ కావడంతో అందరూ కూడా హీరోయిన్ వైపు అదో విధంగా చూస్తూ ఉంటారు. అలా వెంటనే హీరోయిన్ కూడా ప్రిన్సిపల్ వాళ్ళ రూమ్లో తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్తుంది. బయట హీరో గురించి మాట్లాడుతున్న మాటలు కూడా అలాగే హీరో చెప్పే ప్రతి సమాధానం కూడా హీరోయిన్ నుండి ఏడుస్తూ ఉంటుంది. అలా నేను హీరోయిన్ లవ్ చేస్తున్నాను, అలాగే మేము లీగల్గా కూడా పెళ్లి చేసుకున్నాం కాబట్టి తన స్టడీకి ఇబ్బంది అవుతే నేనే రిజైన్ చేస్తానని చెప్పిన మాటలన్నీ విని ఏడ్చుకుంటూ ఇంటికి అనేది వచ్చేస్తుంది. అలా అక్కడ హీరో ఉండడం చూసి నువ్వు నాకు మొత్తం చెప్పొచ్చు కదా, నువ్వెందుకు మళ్ళీ కాలేజ్లో నుంచి రిజైన్ చేస్తున్నావు, నువ్వు నాతో పాటే ఉండు, నేను కూడా లీగల్గా అందరికీ చెప్తానని చెప్పేసరికి హీరో వద్దంటాడు. ఆ బాధతో హీరోయిన్ బయటకు చేస్తూ ఉండేసరికి హీరో తన దగ్గరకు వచ్చి సరే అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అని తన రూమ్లోకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కూడా తనతో పాటు వచ్చేసరికి హీరో ఉండి చెప్తాడు, నాకు ఆల్రెడీ ఎలాగో కంపెనీ ఉంది కాబట్టి నేను కంపెనీ చూసుకుంటాను, నువ్వు స్టడీ కంప్లీట్ చేయని చెప్పినా కానీ హీరోయిన్ అనేది వినదు. అలా సరే అయితే నేనే రేపు ఖచ్చితంగా లీగల్గా అప్రూవ్ చేస్తానని హీరోయిన్ చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా హ్యాపీ మూమెంట్లో హీరో కిస్ చేయడానికి వస్తే హీరోయిన్ నుండి దూరంగా పెట్టేస్తుంది. అప్పుడు హీరో ఉండి నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావని చెప్పేసరికి హీరోయిన్ నుండి వెంటనే తనకనేది కిస్ చేసేస్తుంది. తర్వాత హీరోయిన్ కాలేజ్ దగ్గరికి వెళ్తే అక్కడ మోనే అమ్మాయి నువ్వు ఇంత చిన్నపిల్లవైనా కానీ ప్రొఫెసర్ని బాగానే పెళ్లి చేసుకున్నావు అని నాకు తప్ప ఎవరికి లీగల్ అనుకుంటారని మోనే అమ్మాయి చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి నేను ఖచ్చితంగా ఇప్పుడు అఫీషియల్గానే చెప్తున్నాను చూడని తన ఫోన్లో ఉన్న మొత్తం కూడా పెట్టినదంతా చూపిస్తుంది. అవన్నీ చూసి అమ్మాయికి అనేది చాలా కోపం వస్తుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి తన అఫీషియల్గా కూడా మొత్తం నేనే హీరో కూడా లీగల్గా పెళ్లి చేసుకున్నాము, అలాగే మేము లీగల్గానే కలిసి ఉంటున్నామని చెప్పేసరికి అదంతా కూడా పోస్ట్ చేసేస్తుంది హీరోయిన్. అదంతా కూడా మిగతా వాళ్ళందరూ కూడా చూసేస్తారు. అలా చూసేసరికి ఒక అబ్బాయి ఏమో ఈ అమ్మాయికి ఎంత ధైర్యం ఉంది లీగల్గా కూడా చెప్పేసిందని అందరూ హీరో ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే హీరో వాళ్ళ బ్రదర్ కూడా
చూసుకునేసరికి ఇప్పుడు తన వదిన చాలా గ్రేట్‌గా మంచిగా చెప్పిందని తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అదంతా కూడా సెర్చ్‌లో రావడంతోటి హీరో కూడా తను ఇంత ధైర్యంగా చెప్పిందని హ్యాపీగా ఫీల్ అవుతూ తనకు తాను నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత క్లాసెస్ చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వచ్చి డ్రింక్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అలా హీరో ఉండి నా క్లాస్ కంప్లీట్ అయిపోయేదాకా బయట వెయిట్ చేయని చెప్పినా కానీ హీరోయిన్ అనేది డైరెక్ట్‌గా లోపలికొచ్చేస్తుంది. అలా లోపలికొచ్చి వాళ్ళిద్దరికి హీరోయిన్‌కి అలాగే హీరోకి కూడా ఇద్దరు డ్రింక్స్ అనేది తీసుకుంటారు. అలా తీసుకొని బయటకొచ్చేసరికి మిగతా వాళ్ళందరూ కూడా హీరోయిన్‌ని మేడం అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.